న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు ఈగల్ టీమ్స్ ఎస్పీ గిరిధర్ విజ్ఞప్తి చేశారు. 3 కమిషనరేట్స్ పరిధిలో 12 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పబ్, బార్, రెస్టారెంట్, ఫామ్ హౌస్లో సడన్ తనిఖీలు చేస్తామని అన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే అక్కడే టెస్ట్ చేస్తామన్నారు. డ్రగ్స్ లేకుండా పార్టీలు చేసుకుంటే అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. కొండాపూర్ ఏరీనా పబ్లో తనిఖీలు పాజిటివ్ వచ్చిన వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే డీజిల్ను ముందుగా డ్రగ్స్ టెస్ట్ చేస్తామన్నారు. గత ఆపరేషన్లో ఈగల్ టీం సక్సెస్ అయిందని తెలిపారు. డిసెంబర్ 31 వేడుకల్లో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం ఉంది, పాల్గొనొచ్చు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఈగల్ టీం తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈసారి గత సంవత్సరం కంటే ఇంటెన్సిఫై చేయడం జరిగింది. అన్ని ట్రై కమిషనరేట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ సెలబ్రేషన్ జరిగే ప్రాంతాలే కాకుండా ఇతర రవాణా జరిగే ప్రాంతాల్లో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు. ఈ సంవత్సరాన్ని డ్రగ్స్ ఫ్రీ సెలబ్రేషన్స్గా జరుపుకుందాం. అందరం కూడా ఒకరికొకరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కు మద్దతు తెలియజేస్తూ స్వేచ్ఛగా, శాంతియుతంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారని ఆశిస్తూ పబ్ ఓనర్స్ కూడా ఆల్రెడీ మనము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్లకు ప్రత్యేకంగా మీటింగ్లు కూడా ఈరోజు రేపు పెట్టడం జరుగుతుంది కమిషనరేట్ల ఆధ్వర్యంలో. వాళ్ళకు కూడా నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలి, ఎలాంటివి ఉండాలని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న క్వేకరైన పబ్ మీద కూడా మేము ఆకస్మికంగా రైడ్ కండక్ట్ చేసి కొంతమందిని పాజిటివ్ కనుక్కోవడం జరిగింది. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే రకంగా ఈ 4-5 డేస్ కంటిన్యూ చేస్తాం ఇవి. అంతేకాకుండా వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఇంటెన్సిఫై చేసి తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తాం. డ్రగ్ సప్లై అనేది, డిమాండ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఈగల్ టీం చేస్తున్న ప్రయత్నం కావచ్చు, పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నం కావచ్చు, వీటన్నిటితోని ప్రజల్లో డ్రగ్స్ పట్ల విపరీతమైన భయం మాత్రం ఏర్పడింది. డెఫినెట్గా ఏర్పడ్డ దాని తర్వాత వీళ్ళు క్లబ్లలో యూజ్ చేయకుండా దాన్ని పార్కింగ్ ప్లేసెస్లో లేదా బయట కన్జ్యూమ్ చేసి వచ్చి మళ్ళీ పార్టీలో పాల్గొనటం, ఇటువంటివి చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి. మా నిఘా ఈసారి పార్కింగ్ ప్లేసెస్లో కూడా ఉంటుంది. పార్కింగ్ ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా కంటిన్యూగా మా మానిటరింగ్లో నడుస్తుంటాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈగల్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం మీరందరూ చూస్తున్నారు. 2025లో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈరోజు ఎండింగ్ వరకు మా గోవాలో ది బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ గోవాలో జరిగింది. దాని తర్వాత బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ ఢిల్లీలో జరిగింది. బిగ్గెస్ట్ ఆపరేషన్స్ మనకు బెంగళూరులో కావచ్చు, ముంబైలో కావచ్చు, ప్రతి చోట స్ట్రైక్ చేసి తెలంగాణకి సప్లై చైన్ ఆపటంలో ఖచ్చితంగా మేము విజయం సాధించాం.